పెనాల్టీలు విధించట్లేదు. కాబట్టి నెక్స్ట్ టైం నుంచి మాత్రం ఇలాంటిది ఏం రికమెండేషన్ ఉండదు. ఎన్నో కార్యక్రమాలల్లో మన కౌన్సిలర్ గారు పార్టిసిపేట్ చేసి ఇంతకుముందు కూడా తడి చెత్త గురించి కూడా అవగాహన కల్పించారు. ఇప్పుడు కూడా నెక్స్ట్ టైం నుంచి వాడొద్దని ఈరోజు గౌరవ మున్సిపల్ చైర్మన్ లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ గారికి మా వార్డులో విచ్చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. వారితో పాటు విచ్చేసినటువంటి కమిషనర్ గారికి, ఎస్ఐ గారికి, సిబ్బందికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. మన చైర్మన్ గారికి చెప్పడం ఏమనంటే, గతంలో భారతదేశంలోనే ఎక్కడ జరగనటువంటి విధంగా ఆర్మూర్ మున్సిపాలిటీలో ప్లాస్టిక్ను బ్యాన్ చేయడం అనేది చాలా గమనార్హం. ఎందుకంటే అసలు భారతదేశంలో ఎక్కడ కూడా ఏ మున్సిపాలిటీలో కూడా ప్లాస్టిక్ బ్యాన్ చేయలేదు. ఈ ఆర్మూర్ మున్సిపాలిటీలో బ్యాన్ చేయడం అనేది చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. నిజంగా కూడా దాదాపు ఒక సగం వరకు అందరూ కూడా ప్లాస్టిక్ను బంద్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి చైర్మన్ గారు చొరవ తీసుకొని ప్రతి ఒక్కరి దగ్గరికి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది చాలా స్ట్రిక్ట్గా ప్రతి ఒక్కరి దగ్గర కూడా ప్రతి షాప్లో కూడా వెళ్తూ ఉన్నారు. ఖచ్చితంగా జరిమానాలు విధించారు. అదేవిధంగా కొనసాగిస్తూ యొక్క ప్లాస్టిక్ నిషేధాన్ని మనం ముందుకు తీసుకెళ్తే ఏదైతే ఒకనాడు ఆంధ్రాలో సారా ఉద్యమం ఎలా అయితే ప్రారంభమైందో అది కూడా ఒక గ్రామం నుంచే ప్రారంభమైంది. కాబట్టి ప్లాస్టిక్ నిషేధం అనేది కూడా మన ఆర్మూర్ మున్సిపల్ నుంచే మొదలైంది. కాబట్టి చైర్మన్ గారికి ఒకటే తెలియజేస్తా ఉన్నాం, దీనిపై పోరాడండి. దీనివల్ల చాలా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి, చాలా క్యాన్సర్ రోగాలు వస్తూ ఉన్నాయి. నిజంగా డైనమిక్ కమిషనర్ గారు ఆర్మూర్ పట్టణానికి ఇచ్చేసారు. చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు సార్. వారు ఆధ్వర్యంలో వారు ఉన్నన్ని రోజులు ఖచ్చితంగా ఈ ప్లాస్టిక్ పై నిషేధంపై పోరాడాలని మా యొక్క వార్డు తరఫున, మా యొక్క ప్రజలందరి తరఫున, మా అందరి వ్యాపారస్తుల తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతూ పోరాడాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ప్లాస్టిక్ నివారణ గురించి మన మార్కెట్లో ఉదాహరణ పురస్కరించుకొని అందరికీ కూడా అవేర్నెస్ కల్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ చైర్పర్సన్ గారు లావణ్య గారు, అలాగే స్థానిక కౌన్సిలర్ గారు, అలాగే ఇతర మన గౌరవ కౌన్సిలర్లు కూడా చెక్కురు రాము గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మా శానిటరీ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో, అలాగే టీఎంసీ గారు ఉదయశ్రీ గారు ఆధ్వర్యంలో అందరికీ కూడా ప్లాస్టిక్ వాడడం వల్ల జరిగే ఇబ్బందుల గురించి, ప్లాస్టిక్ దాని పర్యవసానాల గురించి వివరించి చెప్పాము. వచ్చే వారం నుంచి ఎవరు కూడా ప్లాస్టిక్ను వాడకుండా చెప్పండి. అలాగే వచ్చే కస్టమర్లను కూడా మీరు చేతి సంచులతో రావాలని చెప్పేసి కూడా మేము సూచించాము. మనకు ప్లాస్టిక్ వాడడం వల్ల వస్తున్న దుష్పరిణామాలను వివరిస్తూ దానివల్ల జరిగే హానికరమైన వాటి వల్ల జరుగుతున్న మనకు పర్యవసానాలు వివరించేసి అందరికీ కూడా ఈ కార్యక్రమం గురించి వివరించాము. సో ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా దయచేసి మళ్ళీ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము, ప్లాస్టిక్ను మనం నివారిద్దాము. వీలైనంత వరకు ప్లాస్టిక్ నివారించడం వల్ల సమాజానికి మనము చాలా ప్రయోజనం చేసిన అవుతాము. మీరు మార్కెట్కి వెళ్ళేటప్పుడు మనం ఇంతకుముందు కాలంలో ఎలాగైతే చేతి సంచులతో వెళ్ళే వాళ్ళము, అదేవిధంగా కూడా మీరు ఇప్పుడు కూడా చేతి సంచులతో రావాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆర్మూర్ మున్సిపల్ ఆధ్వర్యంలో గౌరవ కమిషనర్ గారు, అలాగే మున్సిపల్ చైర్పర్సన్, మిగతా కౌన్సిలర్లందరూ మరియు మున్సిపల్ స్టాఫ్ అందరూ కూడా గతంలో సంజయ్ సింగ్ బబ్లు, స్వాతి సింగ్ బబ్లు ఉన్న కాలంలో ప్లాస్టిక్ నిషేధం ఇక్కడ చేయడం జరిగింది. ఆ ప్లాస్టిక్ నిషేధం తర్వాత చాలా రోజులుగా ప్లాస్టిక్ ఎవరు కూడా వాడకుండా ఈ ప్రాంతంలో జరుగుతూ ఉన్నది. ఇంకా దాన్ని అవేర్నెస్ తీసుకురావడానికి నూతనంగా విచ్చేసినటువంటి చైర్మన్ లావణ్య గారు అకుంఠిత దీక్షతో అంగడి బజార్లో పర్యటిస్తూ షాప్కు పర్యటిస్తూ ఎక్కడ కూడా ప్లాస్టిక్ వాడద్దన్న ఉద్దేశంతో ప్లాస్టిక్ వల్ల కలిగేటువంటి జ్వరాలు కావచ్చు, క్యాన్సర్స్ కావచ్చు, అనేక వ్యాధులు వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పశువులు కావచ్చు, పశువులు తింటే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఈరోజు పశువులకు ఉన్నది. ఎందుకంటే ఈరోజు పశువులని జంతువులని కాపాడుకోవాల్సిన అవసరం మన భారతీయులుగా, ఈ దేశభక్తులుగా మనకు ఎంతైనా ఉంది. కాబట్టి ఈ యొక్క ప్లాస్టిక్ని ఏదైతే నిషేధం మనం ప్రాంతంలో ఆర్మూర్లోనే చేయడం అనేది గమనార్హం. దాన్ని కొనసాగిస్తున్నటువంటి చైర్మన్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే షాప్లలో కూడా
మరి కొద్ది కాలంగా మనం ఎలక్షన్ బిజీలో ఉండి మరి షాపులలో కూడా మనం చేయడం లేదు. కాబట్టి దయచేసి వెంటనే ఎక్కడ కూడా ప్లాస్టిక్ వాడకుండా మరి పరిమితమైన క్వాలిటీ ఏదైతే ఉందో ఆ పరిమితి ప్రకారమే ప్లాస్టిక్ని వాడాల్సిందిగా కోరుకుంటూ మరి గౌరవ చైర్పర్సన్ గారు ఈరోజు పర్యటించి ప్రజలందరి మంచి చెడులను తెలుసుకోవడానికి విచ్చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ఆర్మూర్ పట్టణ ప్రజలందరికీ నమస్కారం. పట్టణంలోని కూరగాయల మార్కెట్లో కూరగాయలు విక్రయించే వారికి మరియు ప్రజలకు ప్లాస్టిక్ని పూర్తిగా నిషేధించాలని మా మున్సిపల్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించడం జరిగింది. అంతేకాకుండా పెప్మా తయారు చేసిన జూట్ బ్యాగులను కూడా వారికి ఇవ్వడం జరిగింది. ప్లాస్టిక్ని పూర్తిగా నిషేధించాలని ప్రతి ఒక్కరికి నిర్ణయించుకున్నాము. ప్రజలు కూడా కూరగాయల మార్కెట్కి వచ్చే ముందు తమ ఇంటి వద్ద నుండి జూట్ బ్యాగులను కానీ క్లాత్ బ్యాగులను కానీ తీసుకొని రావాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ప్లాస్టిక్ని పూర్తిగా నిషేధించాలనే ఉద్దేశంతో పలు దుకాణాల్లో తనిఖీలు కూడా నిర్వహించడం జరిగింది. వారికి ఎక్కడైతే ప్లాస్టిక్ పట్టుబడుతుందో వారికి జరిమానా కూడా విధించడం జరుగుతుంది మా మున్సిపల్ తరఫు నుండి. ప్లాస్టిక్ చాలా ప్రమాదకరం. అది తెలిసి కూడా మనం ప్లాస్టిక్ని అరికట్టలేకపోతున్నాం. దయచేసి ప్రతి ఒక్కరూ స్పందించి ప్లాస్టిక్ మీద పోరాడాల్సిందిగా కోరుకుంటున్నాను.